మాజీ మంత్రి తాటికొండ రాజయ్యకు రాజకీయ భవిష్యత్తు లేకుండా జీరో చేయడానికి ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. రాజయ్య కంటే స్టేషన్ ఘనపూర్లో తానే ఎమ్మెల్యే అన్నట్లు పల్ల ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కలేదన్నారు కడియం. ఇప్పటికైనా రాజయ్య కళ్లు తెరవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ లో ఉన్నవారే రాజయ్యను బంధు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వర రెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడ ఉన్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికలలో వస్తేనే ఓట్లు కూడకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి అంటే రాజయ్య గారిని టోటల్గా పల్లరాజేశ్వరికి కావాలని జీరో చేస్తున్నాడు. పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్రణాళికబద్ధంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి తానే అన్ని గ్రామాలకు తిరిగి రాజయ్య గారి గ్రామాలకు వస్తే ఓట్లు పడేయనే ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు పల్లరాజేశ్వర. నేను రాజయ్య గారికి చెప్తున్నా, ఇప్పటికైనా నువ్వు కన్ను వేస్తే పిల్లలు వేస్తే నన్ను ఇప్పుడు కాదు,